నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. సంప్రదించండి 9807556789. మాజీ సీఎం కేసీఆర్ కు కరెంట్ షాక్ తగలబోతోందా? విద్యుత్ ఒప్పందాల అవకతవకలపై విచారణలో ఎలాంటి ఫిర్యాదులు వస్తున్నాయి? జస్టిస్ నరసింహారెడ్డికి ఉన్నతాధికారులు ఏమని వాంగ్మూలమిస్తున్నారు? అన్ని వేళ్లు మాజీ సీఎం వైపే చూపిస్తున్నాయన్నది నిజమేనా? ఫిర్యాదులన్నిటిలో ఆయన పేరే ఉందా? లెట్స్ వాచ్. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం తెలంగాణలో పొలిటికల్ ప్రకంపనలు రేపబోతోందా అంటే పరిణామాలు అలాగే ఉన్నాయంటున్నారు దీన్ని క్లోజ్ గా గమనిస్తున్నవారు. ఇందులో చాలా సంచలనాలు కూడా ఉండవచ్చంటున్నారు. కేసీఆర్ సర్కారు విద్యుత్ కొనుగోలు పేరుతో భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని గతంలోనే ఆరోపించిన సీఎం రేవంత్ రెడ్డి తాను పవర్లోకి వచ్చాక ఆ ఫైళ్ల దుమ్ము దులిపారు. ఆ క్రమంలోనే నాటి ఒప్పందాలపై న్యాయ విచారణ కోసం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను నియమించింది తెలంగాణ ప్రభుత్వం. కమిషన్ నివేదిక ఇవ్వడానికి 100 రోజుల గడువు కాగా గడిచిన 2 నెలలుగా క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరిస్తున్నారు జస్టిస్ నరసింహారెడ్డి. ఈ ఒప్పందాలు థర్మల్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని కూడా ప్రకటించారు. దీంతో ఇప్పటి వరకు కమిషన్ కు వచ్చిన ఫిర్యాదులతో పాటు తాము సేకరించిన ఆధారాలతో పలువురు అధికారులు, నిర్మాణ సంస్థలు, నిపుణులు, రాజకీయ నాయకులకు నోటీసులిచ్చారు. నోటీసులు అందుకున్న వారు ఒక్కరొక్కరుగా కమిషన్ ఎదుట విచారణకు హాజరవుతున్నారు. ఎంక్వైరీలో భాగంగా మాజీ సీఎం కేసీఆర్ కు కూడా నోటీసులు పంపింది కమిషన్. ఈ నెల 15లోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ కోరగా జూలై 30 వరకు సమయం కావాలని అడిగారు కేసీఆర్. ముఖ్యంగా యాదాద్రి, దామచర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన ఒప్పందాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు చేస్తోందట కమిషన్. అలాగే ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు వ్యవహారం కూడా ఉందంటున్నారు. ఇంధన శాఖ మాజీ కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలుగా పనిచేసిన సురేష్ చందా, అరవింద్ కుమార్, ఎస్కే జోషి, అజయ్ మిశ్రాలతో పాటు మాజీ ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావు నుంచి వివరాలు రాబట్టింది కమిషన్. అలాగే ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ ఉద్యోగి రఘు, విద్యుత్ రంగ నిపుణులు వేణుగోపాల్ కూడా కమిషన్ కు కొంత సమాచారం అందించారట. టెండర్లు పిలవకపోవడం వల్ల యాదాద్రి, భద్రాద్రి ప్లాంట్స్ నిర్మాణం విషయంలో ఆర్థిక భారం పడుతుందని నిపుణులు చెప్పినట్టు తెలిసింది. పవర్ ప్లాంట్స్ నిర్మాణమైనా, కొనుగోలు ఒప్పందాలైనా అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే తప్ప జెన్కో గాని ఇతర ఏజెన్సీలు గాని స్వతంత్రంగా ఏ నిర్ణయమూ తీసుకోలేదని కొందరు అధికారులు వాంగ్మూలమిచ్చినట్టు ప్రచారముంది. తానీ 3 విషయంలో ఎటువంటి స్వతంత్ర నిర్ణయమూ తీసుకోలేదని ఇంధన శాఖ కార్యదర్శి సురేష్ చందా చెప్పారని, అలాగే ఐఏఎస్ అరవింద్ కుమార్ సైతం విద్యుత్ నియంత్రణ మండలికి సుదీర్ఘ లేఖ రాశానని, తరువాత తనను ఆ శాఖ నుంచి ప్రభుత్వం తప్పించినట్టు కమిషన్ కు చెప్పారట. అంటే ఏతావాతా ఈ వ్యవహారం మొత్తం మాజీ సీఎం కేసీఆర్ చుట్టూనే తిరుగుతోందన్నది పరిశీలకుల అభిప్రాయం. విచారణలో భాగంగా చివర్లో కేసీఆర్ వివరణ తీసుకుంటామని అన్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి. ఆయన స్పందన సంతృప్తికరంగా లేకుంటే వ్యక్తిగత హాజరు ప్రక్రియను కూడా ప్రారంభిస్తామని ప్రకటించేశారాయన. కమిషన్ విచారణకు హాజరవుతున్న అధికారులంతా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరే చెబుతున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తాము అమలు చేశామని, ఇందులో తమ వ్యక్తిగత ఇష్టాలు, అభిప్రాయాలకు తావు లేదని అంతా ముక్త కంఠంతో చెబుతున్నారట. కమిషన్ కు ఎప్పటివరకు అందిన ఫిర్యాదుల్లో సింహభాగం కేసీఆర్ మీదే ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరం కుంగుబాటుపై న్యాయ విచారణ జరుగుతోంది. ఈ 2 అంశాలలో నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్రే కీలకమని అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, ఇంజనీర్లు, ఉన్నతాధికారులు, నిపుణులు చెబుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో కేసీఆర్ కు కరెంటు ఒప్పందాల షాక్ తప్పదన్న అంచనాలు పెరుగుతున్నాయి రాజకీయ వర్గాల్లో. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏం తేలుస్తుంది? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతోందన్న ఉత్కంఠ పెరుగుతోంది.